అది ఏంటి అంటే మన టీకే అన్న ఒక విషయం గురించి మనకు ఒక అవగాహన అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మన చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మరి మీరు చూసే వాళ్ళైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడడానికైతే ప్రయత్నించండి. టీకే అన్న నువ్వు ఇక ప్రారంభించు. హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి అంటే మన దేశంలో మొన్నటికి మొన్నే ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఈ క్యారెక్టర్ లాంగ్వేజే ఇంతగా ఉంటది. కాకపోతే అక్కడక్కడ మన నోట్లోంచి ఈ వీడియోలో పురాణాలు బయటకు పడుతుంటాయి. దయచేసి మీరు అలాంటివి తట్టుకోలేకపోతే అవుట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాదు. సారీ. మన భారతదేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది భయ్య. అది ఏంటి అంటే మొన్న కేరళ కాదు, కోల్కతాలో జరిగిన విషయం మనందరి గురించి మనందరినీ చాలా కంటతడి పెట్టిస్తుంది. అవునన్నా, మీరు చెప్పింది కూడా నిజమే. మరి తనకి న్యాయం జరిగేలా కనిపిస్తుందా లేదా? న్యాయం జరిగేలాగైతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. ఎందుకు అంటే కోర్టు విచారణకు వెళ్ళింది. అది వచ్చేసరికి 10 ఏళ్ళు పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా నిజమే బ్రో. కానీ ఇప్పుడు వాళ్ళకి ఉన్న పలంగా శిక్ష విధించాలి అంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? దానికి కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ష్యూ ష్యూ ఎన్కౌంటర్. పోలీసులు బ్రెయిన్ మార్చుకొని వాళ్ళని కుక్కలను కాల్చినట్టు కాల్చేయాలి భయ్య. కాకపోతే అందులో చాలా మంది కనిపించలేదు. ఇంచుమించు 10 మంది ఆ రేప్‌లో పాల్గొన్నట్టు చాలా మంది చెప్తున్న విషయం అన్నమాట. ఇలాంటి లుచ్చాగాళ్ళందరినీ దొరికినవన్నీ దొరికినట్టుగా సౌదీ అరేబియాలోని మటన్ కొడతారు కదా భయ్య. ఆ విధంగా మటన్ కొట్టేయాలని నాకు ఉంది. కానీ ఏం చేయడం అవ్వదు కదా. అవును బ్రో, నాకు కూడా ఉంది. మరి ఏం చేయడం? ఈ విషయం గురించి మీరు ఇంకా ఈ గతాన్ని మనం మార్చలేము. భవిష్యత్ తరానికైనా మీరు ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? అదేంటో ఇచ్చేయచ్చు కదా ఈ వీడియో ద్వారా. అవును, ఇచ్చేస్తా. తీసుకోండి. తీసుకోండి. అదేంటి అంటే మీరు ముందుగా చేయవలసింది సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి భయ్యా. భయ్యా కాదు అమ్మా, మీరే మా చెల్లెలు, మా అక్కలు, మీరు చేసుకోవాల్సింది ఒకటే. మీరు చేయవలసింది ఒక్కటే. అదేంటి అంటే మీరు ముందుగా చేయవలసింది సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. కరాటే, కుంఫు, ఏదైతే అది. ఇంకొక విషయం, మీరు బయటకు వెళ్తున్నప్పుడు రోజులు బాలేవు తల్లి. కత్తి రోజులు బాలేవు తల్లి. కత్తి, చాకు, ఇంకా ఏదో ఉంటది కదా, అవన్నీ పట్టుకుని వెళ్ళండి బ్యాగ్లో. ఎవడైనా తేడా చేస్తే కోసేయండి కిందని. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? తప్పు లేదు కదా, మాట చెప్పా. సరే బ్రో, మరి ఇంకా మీరు ఈ రీజన్ కారణంగా ప్రభుత్వానికి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారా? అవును, నేను చాలా పెద్ద మాటే ప్రభుత్వానికి ముందు పెట్టదలుచుకున్నాను. నా రిక్వెస్ట్ ప్రభుత్వం వరకు వెళ్తే అంతకన్నా ఆనందం ఏముంది కదా. టీకేనా, మరి నువ్వు ప్రభుత్వానికి ఏ విధమైన సజెషన్ ఇవ్వాలనుకుంటున్నావు? మా ముందు కూడా చెప్పేయచ్చు కదా. నేను ముందుగా చెప్పదలుచుకుంది ఒకటే భయ్య, గర్ల్స్కి. అవును, చిన్నప్పటి నుంచి మన సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏ విధంగా క్లాసెస్ ఉన్నాయో అదే విధంగా కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్క అమ్మాయికి స్కూల్ లైఫ్లోనే నేర్పించాలి భయ్య. ఇంకా ఇంకొక విషయం ఏమిటి అంటే మనం సెక్స్యువల్ ఎడ్యుకేషన్ని మన దేశంలో అప్లై చేసుకోవాలి భయ్య. అంతేకాకుండా వాళ్ళు మంచివే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద ఫుల్ అవగాహన కల్పించినట్లయితే ఇలాంటివి జరగకుండా ఆపే ఛాన్సెస్ తగ్గుతాయి భయ్య. అవును బ్రో, మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఇది ప్రభుత్వం వరకు వెళ్తుందా? ఏకైనా పుట్టింది ఎందుకు? ఈ క్యారెక్టర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించడానికే ఈ టీకే క్యారెక్టర్ పుట్టింది, పుడుతుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఎప్పటికైనా నిలిచిపోతుంది. సరే బ్రో, మీరు ఈ విధంగా మా ముందుకు రావడం, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంతకీ టీకే అంటే ఎవరో తెలుసు కదా? తెలుసు బ్రో, నాలో ఉన్న మీరే.